అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2012 డిఎస్సిలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి బిట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎక్కువ సెల్యులోజ్, తక్కువ లిగ్నన్, ఆష్ ఉండడం వల్ల ఈ మొక్క ఫైబర్ కరెన్సీ పేపర్ తయారీకి అనుకూలంగా ఉంటుంది. అది ఏ మొక్క? ఫ్లాక్స్ మొక్క అనేది ఫైబర్ కరెన్సీ పేపర్ తయారీకి అనుకూలంగా ఉండే మొక్క. ఫ్లాక్స్ మొక్కలో సెల్యులోజ్ ఎక్కువ ఉంటుంది, లిగ్నస్ తక్కువ ఉంటుంది, ఆష్ అనేది ఉంటుంది. నెక్స్ట్, క్రింది వానిలో మంచి కొలెస్ట్రాల్ అధిక సాంద్రత గల లిపోప్రోటీన్. మంచి కొలెస్ట్రాల్ అంటే ఏంటంటే అధిక సాంద్రత గల లిపోప్రోటీన్ HDL, హై డెన్సిటీ లిపోప్రోటీన్. నెక్స్ట్, 1930 జనవరి 26వ తేదీన మొదటి స్వాతంత్ర దినంగా నిర్ణయించిన కాంగ్రెస్ సమావేశం లాహోర్లో ఎక్కడ జరిగిందంటే 1930 జనవరి 26వ తేదీన మొదటి స్వాతంత్ర దినంగా నిర్ణయించిన కాంగ్రెస్ సమావేశం లాహోర్. నెక్స్ట్, మరాఠా రాజులకు సంబంధించిన చౌత్ అనే పదం దీనికి సంబంధించినది. పన్ను. మరాఠా రాజులకు సంబంధించి చౌత్ అంటే పన్ను అని అర్థం. నెక్స్ట్, పోలీస్ చర్య తరువాత హైదరాబాద్ రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు KM వెల్లోడి అని ఆయన పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెక్స్ట్, పురా మధ్యధర ప్రాంత వాసులనే ఈ జాతి వారు ఎలా అని కూడా అంటారు. పురా మధ్యధర ప్రాంత వాసుల జాతిని ఇలా కూడా పిలుస్తారు అంటే ద్రావిడులు. పురా మధ్యధర ప్రాంతానికి చెందినవారు ద్రావిడులు. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. పురా మధ్యధర ప్రాంత వాసులే ద్రావిడ జాతికి సంబంధించిన వారు. సో వీరినే ద్రావిడులను కూడా పిలుస్తారు. పురా మధ్యధర ప్రాంత వాసులనే ద్రావిడులను కూడా పిలుస్తారు. నెక్స్ట్, సునామీ ప్రభావం తీరం దగ్గర ఎక్కువ. సునామీ ప్రభావం అనేది తీరం దగ్గర ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసేది గుండ్లకమ్మ నది. ఆంధ్రప్రదేశ్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నది ఏంటంటే గుండ్లకమ్మ. నెక్స్ట్, భారత రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ దీనికి సంబంధించినది. భారత రాజ్యాంగానికి చేసిన మొదటి సవరణ దీనికి సంబంధించిందంటే ప్రాథమిక హక్కులకు సంబంధించినది. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, లోక్పాల్ ఏర్పాటుకు సిఫార్సు చేసిన పరిపాలనా సంస్కరణల సంఘ అధ్యక్షులు. లోక్పాల్ ఏర్పాటుకు సిఫార్సు చేసిన పరిపాలనా సంస్కరణల సంఘం అధ్యక్షులు మొరార్జీ దేశాయ్ అనేవారు లోక్పాల్ ఏర్పాటుకు సిఫార్సు చేసిన పరిపాలనా సంఘ సంస్కరణల అధ్యక్షులు. నెక్స్ట్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ను నియమించేవారు ఎవరంటే రాష్ట్ర గవర్నర్. నెక్స్ట్, 12వ పంచవర్ష ప్రణాళిక విధాన పత్రంలో మొట్టమొదటిసారిగా ఈ అధ్యాయం ఉంది. సహస్రాబ్ది లక్ష్యాలు, విద్య, ఆరోగ్యం అనేవి 12వ పంచవర్ష ప్రణాళిక విధానం పత్రంలో మొట్టమొదటిసారిగా అధ్యాయంలో చేర్చడం జరిగింది. నెక్స్ట్, పార్లమెంటు సభ్యుల స్థానిక అభివృద్ధి పథకం అనేది ఒక కేంద్ర ప్రణాళిక. పార్లమెంట్ సభ్యుల స్థానిక అభివృద్ధి పథకం అనేది కేంద్ర ప్రణాళిక. నెక్స్ట్, జెండర్ అనే పదం సూచించని వ్యక్తికి సంబంధించిన విశిష్ట లక్షణం. జైవిక లక్షణం అనేది ఉంటుంది. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం జనగణమనకు స్వరకల్పన చేసిన ప్రాంతం మదనపల్లి. రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతం జనగణమనకు స్వరకల్పన చేసిన ప్రాంతం మదనపల్లి. నెక్స్ట్, 2011 అక్టోబర్ 21న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో 2 సంవత్సరాల తాత్కాలిక సభ్యత్వాన్ని పొందిన దేశం పాకిస్తాన్. మనకి 2012 డిఎస్సి కాబట్టి ఇది అప్డేట్ అయిన బిట్స్ అడుగుతూ ఉంటారు. ఒకసారి చూసుకుంటే ఈజీ అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు మనకి 2024లో డిఎస్సి పెడితే 2023-24 సంబంధించిన బిట్స్ అనేవి చూసుకోవాలి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2011 అక్టోబర్ 21న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో 2 సంవత్సరాల తాత్కాలిక సభ్యత్వాన్ని పొందిన దేశం పాకిస్తాన్.
ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, భారతదేశంలో 2011 అక్టోబర్లో జరిగిన ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ ఫార్ములా వస్ ఛాంపియన్షిప్ విజేత ఆప్షన్ 2 కరెక్ట్. సెబాస్టియన్ వెట్టర్ అనే ఆయన భారతదేశంలో 2011 అక్టోబర్లో జరిగిన ఇండియన్ గ్రాండ్ ఫిక్స్ ఫార్ములా వస్ ఛాంపియన్షిప్ విజేత. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఇటీవలి కాలంలో ఒక అరబ్ దేశంలో నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు స్వాతంత్ర్య సముపార్జన ఆ ప్రాంతంలోని మిగతా దేశాలలో తిరుగుబాటుకు దారితీసింది. ఆ దేశం ల్యునీసియా. ల్యునీసియా అనేది తిరుగుబాటుకు దారితీసిన దేశం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2012 సంవత్సరాన్ని వీరికి నివాళిగా జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా పరిగణించారు. శ్రీనివాస రామానుజన్. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2012 సంవత్సరాన్ని శ్రీనివాస రామానుజన్ జాతీయ గణిత శాస్త్ర సంవత్సరంగా ప్రకటించారు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఇటీవల కాలంలో గ్రాండ్ స్లామ్ చరిత్రలోనే టైటిల్ మ్యాచ్ అతి దీర్ఘంగా కొనసాగింది ఆ టోర్నమెంట్. ఇటీవల కాలంలో గ్రాండ్ స్లామ్ చరిత్రలో టైటిల్ మ్యాచ్ అతి దీర్ఘంగా కొనసాగింది ఆ టోర్నమెంట్ ఆస్ట్రేలియస్ ఓపెన్ 2012 మ్యాచ్ అనేది ఈ టోర్నమెంట్ అనేది ఇటీవల కాలంలో గ్రాండ్ స్లామ్ చరిత్రలో టైటిల్ మ్యాచ్గా దీర్ఘంగా కొనసాగింది, అంటే ఎక్కువ కాలం కొనసాగింది. ఇది 2012 కరెంట్ అఫైర్స్కి సంబంధించి బిట్ ఇది. సో బిట్స్ ఇప్పుడు మనకి అప్డేట్ అయిన బిట్స్. కరెంట్ అఫైర్స్ అంటే ప్రజెంట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి అప్డేట్ అయిన బిట్స్ చూసుకోవాలి. జీకే అంటే జీకే స్టాండర్డ్ జీకే ఉంటుంది కాబట్టి జీకే కూడా చూసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ జీకేలో బిట్స్ ఈజీగా మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.